అప్పుల్లో ఉంది, ఆ అప్పుల్లో ఉండడానికి కేసీఆర్ కారణము, కరెంటు కష్టాలు, కరెంట్ అప్పులు కేసీఆర్ కారణము, కాళేశ్వరం కేఆర్ కారణము అని మొత్తం ఒక రకంగా దాడి చేసిండ్రు. తర్వాత హరీష్ వర్సెస్ కేటీఆర్ అని చెప్పని దాడి చేసిండ్రు. తర్వాత హరీష్ గారు వర్సెస్ కేసీఆర్ గారు అని చెప్పని కొంత దాడి చేసిండ్రు. ఇప్పుడు ఇది రావడంతో అది కూడా బిగ్ టీవీ వారు అన్నట్టుగానే బిగ్ టీవీలో మీరు అన్నట్టు బిగ్ టీవీలో వచ్చింది. ఆపన్న హస్తం లాంటి హ్యాండిల్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమైనా సృష్టించిండ్రేమో నాకు అనుమానం. అది కూడా అనుమానం. కవిత గారు రాస్తే కూడా రాయొచ్చేమో, రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తే కూడా సృష్టించవచ్చు తప్ప నో కన్ఫర్మేటివ్. వీరు వారని రాయొచ్చేమో అంటే కవిత గారు నిజంగానే బీఆర్ఎస్ లో కొంత అసంతృప్తితో ఉన్నారనుకోవచ్చు. కమింగ్ టు దాట్, మీరు ఆ లెటర్ చదివినారా? 7 పేజీ లెటర్ మొత్తం చదివినరా? ఆ లెటర్ లో ఉన్నటువంటి మీరు పాయింట్లు చెప్తున్నారు, లెటర్ చదవలే మీరు మొత్తం. అయితే నేను అప్పీల్ భరత్ గారు ఆ లెటర్ మొత్తం ఆ లెటర్ మొత్తం కూడా మీరు చూసినట్టయితే యు ఆర్ సీయింగ్ దట్ దెర్ ఇస్ అ రిఫ్ట్. ఐఎమ్ సీయింగ్ దట్ నేను కూడా గమ్మత్తుగా చెప్తున్నా. కేసీఆర్ గారు 2014 వరకు కేసీఆర్ గారు నాకు సన్నిహితంగా, నేను ఒక ఉద్యమకారుడిగా వారితో పనిచేసినప్పుడు చూసిన. ఆ టైంలో ఎప్పుడు లెటర్లు రాసి ఇవ్వకపోయేది ఆయనకు. ఏమైనా ఉంటే పోయి వారికో చెప్తే వినేది. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రగతి భవన్లో చూసిన తర్వాత చాలా మంది చెప్పి పోయేటప్పుడు చిట్టిచ్చిపోవడం, చెప్పలేకపోయిన వాళ్ళు చిట్టిచ్చిపోయిన సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి చిట్టి ఇస్తే కూడా ఇవ్వచ్చేమో. ప్రకాష్ గారు కూడా చిట్టీలు ఇచ్చారట. అదే అంటున్నా, అందుకే నేను అన్నా ప్రకాష్ అన్న మూమెంట్ లో ఎప్పుడన్నా చిట్టీలు ఇచ్చేవాల్సిన అవసరం ఉండేనా? మూమెంట్ లో కేసీఆర్ అందుబాటులో ఉండేవాడు కదా. ఆ మూమెంట్ నేను అదే చెప్తున్నా. ఇట్ వాజ్ ఎ షాక్ టు మీ. నేను కూడా ఏదో చెప్పాలంటే ఎందుకన్నా ఓకే కాగితం రాసి ఈ కొత్త కల్చర్ ఏంద్రా ఆయన కాగితం రాసి ఇచ్చడం నేను కూడా మనసులో అనుకున్నా. బట్ ఇది చీఫ్ మినిస్టర్, లాట్ ఆఫ్ మినిస్టర్స్ కమ్, ఎమ్మెల్యేస్ కమ్ కాబట్టి లెటర్లు ఇస్తే ఇచ్చిండొచ్చేమో అనుకున్నా. కాబట్టి ఎస్యూమింగ్ కవిత గారే రాస్తే కూడా మీరేమనుకుంటున్నారు? దాంట్లో వైరుధ్యాలు ఉన్నాయి, పార్టీల పంచాయతీలు ఉన్నది, నాయకత్వం. మీరంటే మీరు కాదు, బయట ప్రచారం ఉన్నాయని అంటున్నారు. దట్ ఇస్ వాట్ యూ సీ. నేనేం చూస్తున్నా, ఓ కూతురు తండ్రికి లెటర్ రాసిందని ఎందుకు అనుకోకూడదు? ఓ కార్యకర్త, ఒక నాయకురాలు బయట మీడియా ముందుకు వచ్చేసింది లెటర్ వచ్చిందమ్మా. లెటర్ అదే అంటున్నా. ఏ దొంగ లీక్ చేసిండు? ఫేక్ లెటర్ సృష్టించిన వాళ్ళు లీక్ చేసినరా, లేకపోతే ఒరిజినల్ గా ఆమె రాస్తే ఆమె లెటరే లీక్ అయిందా? ఆమె పాపం నిజంగానే తండ్రికి లెటర్ రాస్తే ఆ లెటర్ ఎవడన్నా మధ్యలో ట్రాన్స్మిట్ చేసినాడో, ప్రకాష్ అన్న అన్నట్టుగా టెలిఫోన్ ట్యాపింగో, లేకపోతే ఇంకేదో మా దాయకర్ గారు అన్నట్టు ఎవరైనా ఫోటోలు కొట్టుకోపోయినరా, మొత్తానికి అది లీక్ అయి ఉంటే కూడా ఇఫ్ యూ టిపికల్లీ డూ ద కంటెంట్ అనాలిసిస్, మనకి ఇంగ్లీష్ లో మాట ఉంటుంది, యూ సీ వాట్ యూ లైక్ టు సీ అని చెప్పి. నీకు ఏది ఇష్టమైతే అదే కనబడుతుంది, నీకు ఏది వినాలనుకుంటే అదే వినబడుతుంది. అట్లా రిఫ్ట్ ఉందని చూడాలి కాబట్టి రిఫ్ట్ కనబడుతుందో ఏమో. ఒక కార్యకర్తగా ఇంకోటి చెప్పండి, అందులో పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని సూచనప్రాయమైన అంశాలు ఉన్నాయి. సూచనప్రాయమైన అంశాలు ఏమన్నా భరత్ గారికి, మీకు, ప్రకాష్ అన్నకు, మా దయాకర్ గారికి, లేకపోతే తెలంగాణ సమాజానికి తెలవనివో, చర్చలు లేనివో, గతంలో ఎప్పుడు లేని కొత్త ఇన్వెన్షన్ కనబడదు. అది ఇట్స్ ఎ కన్సాలిడేషన్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సొసైటీ. నాకు తెలిసి ప్రకాశ్ అన్న లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో, చాలా టీవీలలో మాట్లాడినప్పుడు అందులో పొందుపరిచిన అంశాలు చాలాసార్లు మాట్లాడినరు. ఏమన్నా మాట్లాడింది. కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి దానివల్ల తండ్రి బిడ్డల మధ్యన పంచాయతీ ఉందని, అన్న బిడ్డ చెల్లెల మధ్యన పంచాయతీ ఉందని చెప్పని సృష్టించడం కరెక్ట్ కాదు. అయితే సరే, ఆ విజువల్ చూస్తేనో లేకపోతే ఇప్పుడు ఆమె వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడుతో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను ఒక పాయింట్ ఏమని చెప్తున్నామా అంటే అమ్మా, అది ఒక కన్సాలిడేషన్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్. ఆవిడ దగ్గరకు వచ్చి నేను కూడా అనుకున్న మీటింగ్ ఇట్లా ఇంటే బాగుంటుండే, అట్లా ఇంటే బాగుంటుండే, ఈ లొకేషన్ కాకుండా ఇంకేదైనా పెడితే బాగుంటుండే, 6 గంటలు 7 గంటలు మేము రోడ్ల మీద ట్రాఫిక్ లో జామ్లు ఇరుక్కపోయినాం, ఈడెందుకు పెట్టిన గాడెందుకు పెట్టాలని అనుకున్నాము, లేకపోతే స్పీచ్ లో ఈ పాయింట్ ఉండాలి, ఆ పాయింట్ అనుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాము. బట్ కేసీఆర్ గారి కంటే కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఏమైనా షేర్ చేస్తే తప్పేంటి? ఇంకొక మాట, ఇట్స్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీలు అంటే సునీత గారు ధర్నాలు చేసినట్టుగా వచ్చి కారిడార్లో కూర్చొని ధర్నాలు చేస్తారు. ఈ పార్టీలో లెటర్ రాసిండ్రు, దాన్ని డెమోక్రసీకి ఎందుకు అనుకోవట్లేరు? ఒక ఆపర్చునిటీ ఆఫ్ రైటింగ్ ఎ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఎందుకు అనుకోవట్లేరు? మూడోది ఏంటంటే, నేను చివరికి ఒక మాట చెప్తా ఉన్నామా, ఈ వైరుధ్యాలు